కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు. ఏలూరు నియోజకవర్గంలో అర్హులందరూ లబ్ధిదారులే. వివిధ సంక్షేమ పథకాల ద్వారా సుమారుగా మన ఏలూరులో 440 కోట్లకు పైగా నిధులతో సంక్షేమాన్ని గడప వద్దకే అందజేసిన మన ఆళ్ల నాని గారు ఏలూరు నియోజకవర్గం చరిత్రలోని సుమారుగా 33,000 మందికి జగనన్న ఇళ్ల పట్టాలు అందజేసిన ఘనత మన ఆళ్ల నాని గారికే దక్కుతుంది. అందుకే అందరి నోట ఒకటే మాట, అవును మళ్ళీ ఆళ్ల నానిగారైతేనే బావుంటుంది. మన ఏలూరు, మన ఆళ్ల నాని. ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో వెడ్డింగ్ వండర్స్ కళ్యాణ వైభవం, కలకాలం నిలిచే జ్ఞాపకం, కనులు మిరుమిట్లు గొలిపే ఆఫర్లతో మీ కళ్యాణం వండర్ఫుల్ గా. వేడుకలు ఘనంగా, ఆఫర్లు ఆనందంగా. వేడుకగా జరిగే వివాహాలు, సందడిగా సాగే షాపింగ్. ప్రత్యేక కౌంటర్లలో ఫ్లాట్ 50% తగ్గింపు, 1+1, 1+2 ఆఫర్లు. స్పెషల్ అండ్ ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ తో పెళ్లి పట్టు చీరల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు ఏలూరులో సకుటుంబ వస్త్ర ప్రపంచం ఆర్ఎస్ షాపింగ్ మాల్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఎస్ఆర్ షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్, అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు ఎస్ఆర్ షాపింగ్ మాల్. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రతి ఇంటికి సంక్షేమం అందించడమే కాకుండా మౌలిక సదుపాయాల కల్పనకు, అభివృద్ధి పరిచేందుకు పూర్తిగా కృషి చేస్తానని ప్రజలకు మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని హామీ ఇచ్చారు. సోమవారం 5వ రోజు ఇంటింటి ఎన్నికల ప్రచారంలో భాగంగా 21వ డివిజన్ కార్పొరేటర్ అన్నపనేని భారతి, శాంతినగర్ గోవిందయ్య కొట్టు వెనకాల గల యాదవ్ నగర్ రామాలయం నుండి ఇంటింటి ఎన్నికల ప్రచారం జరిగింది. అశేష కార్యకర్తలు ఆళ్ల నాని, ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్కు అపూర్వ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ మళ్లీ సీఎం జగన్కు మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ మెంబర్ ఎస్ఎంఆర్ పెదబాబు, ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ నెరుసు చిరంజీవి, మంచం మైబాబు, వివిధ కార్పొరేటర్లు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అంతా మన యాదవ్ గారే సరే. చేస్తారా?
నిషా అదైపోయి కొద్దిగా చాలా సంతోషం అమ్మా. వెళ్ళండి బాగున్నారమ్మా, బాగున్నారు. మీరు ఇచ్చిన ఇల్లేనండి, మీరు ఇచ్చిన లోన్ అప్పుడు కట్టుకున్నాం. ఫోన్లమ్మా జాగ్రత్త ఈ నెల రోజులు కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన పారద్రోలేందుకు మరో స్వతంత్ర పోరాటానికి ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని ఏలూరు పార్లమెంట్, ఏలూరు అసెంబ్లీ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బడేటి చంటి పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమ పాలన రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు. ఏలూరులో కూటమి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. రోజుకి ఒక తరహాలో ప్రచారం చేస్తూ కూటమి అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్ 6 పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ యాదవ్, ఏలూరు అసెంబ్లీ అభ్యర్థి బడేటి చంటి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రచారం నిర్వహించారు. తొలుత కూటమి అధికారంలోకి వస్తే మహిళలకు ప్రకటించిన ఉచిత బస్సు ప్రయాణంపై ప్రయాణికుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. మహిళల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు వారి కోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని నిర్ణయించారని చెప్పారు. దీని పట్ల పలువురు మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం మహేష్ కుమార్, బడేటి చంటి ప్రయాణికులతో మాట్లాడుతూ తన అక్క చెల్లెమ్మలంటూ సొంత చెల్లెళ్లకే అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డిని మరోసారి నమ్మితే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని హెచ్చరించారు. రాజకీయ భాషలో తాము సైకోగా పిలుస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో విధంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రజల పాలిట రాష్ట్రాభివృద్ధిని తిరోగమన పాట పట్టించే సైతాన్లా దాపురించారని విమర్శించారు. ప్రజలంతా రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు, దాని మీద మీ స్పందన ఏంటి? చాలా మంచి పథకం. చంద్రబాబు నాయుడు గారు మంచి అవకాశం పెట్టారు. బస్సు ప్రయాణం అనేది ప్రతి ఒక్క మహిళకి ఇంట్లో ఖర్చుకున్నది. ఆటో ప్రయాణం వల్ల 100 రూపాయలు లేదంటే ఆటో ఎక్కలేము, అది సేవ్ అవుతుంది సార్. దాని వల్ల అన్ని చాలా మందికి మధ్య తరగతి వాళ్ళకి నిరంజన్ రాష్ట్ర ఫ్యూచర్ కోసం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారితో కలిసి అన్నీ అనుకున్నా నువ్వు అన్నీ కనపట్టు మాకు ఉపయోగపడుతున్న రేపొద్దున భవిష్యత్తు కోసం మేము చేస్తున్న పోరాటం రాజకీయం కాదు, పోరాటం చేస్తున్న వాళ్ళు మీరందరూ కూడా సహకరించాలి. ఫస్ట్ ఓటు ఫస్ట్ సిపిఎన్ ప్రజల్ని చైతన్యపరచడానికి జరుగుతున్న రాక్షస పరిపాలనే ప్రతి ఒక్కరు కూడా స్వతంత్రం కోసం ఎలా పోరాటమో వాళ్ళ రాష్ట్రం కోసం పోరాడుతాం. పార్టీలకు అతీతంగా అందరూ కూడా. మీ భాషలో చెప్పాలంటే మీరు ముస్లిమేనా? మేము సైకో పోవాలంటున్నాం, మీరు సైతాన్ పోవాలన్నా, ఇదేనా? దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి పెదపాడు మండలం వట్లూరులోని ఎంప్లాయీస్ కాలనీలో జరిగిన నేను సిద్ధం మా ఊరి సిద్ధం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి కాలనీలో పాదయాత్ర నిర్వహించి ప్రతి గడపకు వెళ్లి చేసిన అభివృద్ధి మరియు సంక్షేమాన్ని ప్రజలకు వివరించి మరోసారి ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షులు ఆళ్ల సతీష్ చౌదరి, ఎంపీటీసీ శ్రీమతి సవళం దుర్గా, సర్పంచ్ శ్రీమతి గుజ్జుల రత్నకుమారి, ఇతర ప్రజా ప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, సొసైటీ అధ్యక్షులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, బూత్ కన్వీనర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సాయం జగన్, పిల్లల చదువుకి బాసటనిచ్చే ఫీజుల సాయం జగన్, పెద్ద వైద్యాల ఖర్చు భరించే చల్లని సాయం జగన్. జగన్ అంటే సాయం, సాయమే తన ధ్యేయం. బురద జల్లేది బుద్ధులున్నోళ్ళ వెన్ని కుట్రలైనా లెక్క చెయ్యక సాయం వస్తాడు భూమి బద్దలైనా. మళ్ళీ జగన్, మళ్ళీ మళ్ళీ జగన్, బిల్లుదిన భగీరథుడురా జగన్. వాగ్దానాలను 100కు 100 తీర్చే తీరే జగన్. సర్కారు బడుల రాతను మార్చిన సమర్థ నేత జగన్. సంక్షేమాన్ని గుమ్మం ముందుకు తెచ్చే దమ్మే జగన్. మన ఇంటి బిడ్డై మన బిడ్డలకే తను అన్నై పద్మ వ్యూహాలు పన్నే బాబుల కర్తమని యుద్ధం. ప్రజల అండనే ఆయుధం కోటి అర్జునుడైతలు సిద్ధం, అర్జునుడైతలు సిద్ధం, అందరందరూ సిద్ధం, 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 సిద్ధం. ఎన్నికల సమయం దగ్గర పడ్డంతో అధికారులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న నగదును, బహుమతులను పట్టుకుని సీజ్ చేస్తున్నారు. దీనిలో భాగంగా పెదపాడు మండలం కలపరు టోల్గేట్ వద్ద బంగారం, వెండి వస్తువులు, నగదును తరలిస్తున్న 2 వాహనాలను అడ్డుకున్నారు.
అంతేకాకుండా 16 కేజీల బంగారం, 31 కేజీల వెండి వస్తువులు, 15 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 50,000 రూపాయల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వాహన తనిఖీలు మరింత ముమ్మరం చేయబోతున్నామని, కావున ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో పెదవేగి సీఐ కొండవీటి శ్రీనివాస్ కుమార్, పెదపాడు ఎస్ఐ కె శుభశేఖర్, ఫ్లయింగ్ స్క్వాడ్ టీం ఇన్ఛార్జ్ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా మనకి ఎలక్షన్ కోడ్ అనేది అప్లికేబుల్ ఉంది. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద కూడా క్యాష్ ట్రాన్స్పోర్టేషన్ కానీ జ్యువెలరీ ఆర్ గోల్డ్ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి కూడా క్లియర్గా కూడా ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సో మోర్ దాన్ 50,000 ఎవరు కూడా క్యాష్ అనేది క్యారీ చేయకూడదు. చేసినప్పుడు దానికి సంబంధించిన ప్రాపర్ బిల్స్ అనేది కూడా వాళ్ళు విత్ ప్రూఫ్తో సబ్మిట్ చేయాలి. బట్ ఈరోజు ఇక్కడ ఫ్లయింగ్ స్క్వాడ్ దెందులూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఈ వెహికల్స్ చెక్ చేస్తున్నప్పుడు ఒక వెహికల్ నుంచి అనాథరైజ్గా ఒక క్యాష్ అనేది ఈరోజు సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రాపర్ బిల్స్ అనేవి కూడా వాళ్ళు సబ్మిట్ చేయలేదు. ఇంకొక వెహికల్ కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది. దాంట్లో మెటీరియల్ కూడా మనకి గోల్డ్, సిల్వర్ అనేది మేము ఐడెంటిఫై చేశాము. గోల్డ్ వచ్చేసి 16 కేజెస్ వరకు ఉంది అండ్ సిల్వర్ వచ్చేసి 31 కేజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వీళ్ళు డిఫరెంట్ జ్యువెలరీ కంపెనీస్ ఇవన్నీ కూడా విజయవాడ ఇక్కడ నుంచి కూడా నరసాపురం, భీమవరంకి డిఫరెంట్ జ్యువెలరీ కంపెనీస్కి మేము తీసుకువెళ్తున్నామని చెప్తున్నారు. కానీ బట్ ఇక్కడ దీనికి సంబంధించి ఎటువంటి ప్రాపర్ బిల్స్ అనేది సబ్మిట్ చేయలేదు. సో ఇవన్నీ కూడా సీజ్ చేసి ఏదైతే మోర్ దాన్ 10 lakhs క్యాష్ ఉంది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ అది ఇవ్వడం జరిగింది. అండ్ ఈ క్యాష్కి గోల్డ్కి సంబంధించి కూడా డిస్ట్రిక్ట్ సంబంధించి రూరల్ ఆఫీసర్కి ఈ సీజర్ మేనేజ్మెంట్ ద్వారా కూడా ఇవన్నీ కూడా సీజ్ చేసి ట్రెజరీకి పంపించడం జరుగుతుంది. ఎవరైతే వీళ్ళకి ప్రాపర్గా బిల్స్ ఉండి ప్రాపర్గా సబ్మిట్ చేస్తుంది దాన్ని బట్టి ఎగ్జామిన్ చేసి ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. 16వ డివిజన్ అరుంధతిపేట 42వ సచివాలయానికి చెందిన 16 మంది సచివాలయ వాలంటీర్లు స్వచ్ఛందంగా తమ వాలంటీర్ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్లనానికి మద్దతు ప్రకటించారు. ప్రజలకు ఇంటింటి తిరిగి ప్రభుత్వ పథకాలు అందిస్తున్న వాలంటీర్ సేవలపై చంద్రబాబు కక్షపూరిత ధోరణి అవలంబిస్తున్నారని వారు ఆరోపించారు. ప్రజలు ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని స్వచ్ఛందంగా ప్రచారం చేయటమే కాకుండా ఆళ్లనాని గెలుపుకు కృషి చేస్తామని రాజీనామా చేసిన వాలంటీర్లు అంబిక, జగదీష్, గౌరవాణి, పృథ్వీ, రామలక్ష్మి, లావణ్య, భవానీ, మౌనిక, అహరోన్, మహేష్, ముంతాజ్ బేగంలు పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జిజ్జువర్పు విజయ నిర్మల రమేష్ పాల్గొన్నారు. ఆయన కోసం మేము పోరాడతాం, ఆయన కోసం మేము అందరిలోకి వెళ్తాం. ఆయన చేసిన సంక్షేమం గురించి మేము ప్రతి ఒక్కరి దగ్గర చెప్తాం. ఆయన కోసం అడ్డమైన ఈ వాలంటీరు ఉద్యోగాలు మాకు వద్దండి. మేము ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా ఆయన కోసం మా ఉద్యోగాలే కాదు మా కుటుంబాలే మొత్తం మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామండి. ఆయన కోసం మేము ఎంతవరకైనా పోరాడతాం. ఆయన్ని గెలిపించడమే మా ఆశయం. అలాగే ఇక్కడ మాకు జగన్ గారు ఎంతైతే మాకు మేలు చేశారో మాకు ఇక్కడ నాని గారు కూడా అంతే సహాయం చేశారండి. మాకు ఈ గుర్తింపులు అవన్నీ వచ్చిందంటే పైన జగన్ గారు, ఇక్కడ నాని గారు వల్లండి. వాళ్ళ కోసం మేము మా యొక్క పదవుల్ని మేము స్వచ్ఛందంగానే రిజైన్ చేసామండి. ఇందులో మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళ కోసం మేమైతే మాత్రం ఎంతవరకైనా వెళ్తాం. నా పేరు జగదీష్ అండి. మా ఏలూరు అరుంధతిపేట 42వ సచివాలయం. నేను వాలంటరీగా C30 క్లస్టర్లో పనిచేస్తున్నాను. ఈరోజు నాతో పాటుగా మా సచివాలయం మొత్తం ఒక 15 మంది జగన్ గారి కోసం రాజీనామా చేసాం. మేము ఎంతవరకైనా జగన్ గారి కోసం ముందుకెళ్తాం. కిందటి ఎలక్షన్ కూడా జగన్ గారి కోసం పనిచేసాం. ఆయన మాకు అనేది ఒక గుర్తింపు ఇచ్చారు. ఈసారి కూడా మేము జగన్ గారి కోసం, ఆయన గెలుపు కోసం చాలా వరకు కృషి చేస్తాం. ఆళ్నాని గారు కూడా ఏలూరులో మళ్ళీ రావాలి. ఎందుకంటే
ఏలూరు చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా కూడా ఏలూరు కూడా చాలా ప్రశాంతంగా ఉండాలి. అందుకని చెప్పి మా సచివాలయంలో ఈరోజు మొత్తం 15 మంది రాజీనామా చేశాం. వాలంటరీ వ్యవస్థ అనేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా మట్టుకి విమర్శ చేశారు. ఇప్పుడు వాళ్ళు కూడా వాలంటీర్లని ఏమనకుండా చూసుకుంటున్నారు. మేము వస్తే ఇచ్చేస్తాం అంటున్నారు. అంతకుముందు వాళ్ళు ఇష్టాసారంగా అనేసి ఇప్పుడు మళ్ళీ మేము వచ్చాక అధికారంలో వాలంటీర్లను ఇచ్చేస్తా వాలంటీర్లకి మేము ఒక గుర్తింపు అనేది తెస్తామంటే మేము ఎంతవరకు నమ్మం. ఎందుకంటే ఆయన ఫస్ట్ తిట్టేసి ఇప్పుడు మమ్మల్ని ఆయన పార్టీకి పనిచేస్తామని చెప్పి మమ్మల్ని జోగొడుతున్నారు. మేము అంతసేపు కూడా మా గుర్తింపు అనేది మీ కరోనా టైంలో ఎంతవరకు జనంకి మంచి చేసామో జనంకి తెలుసు, మాకు తెలుసు, పైన దేవుడికి తెలుసు. వాలంటీర్ని క్లస్టర్ 20. నేను నా క్లస్టర్లో 50 మంది కుటుంబాలకి ఏం చేసానో నాకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే నా 50 కుటుంబాలకి నేనే సీఎం. అలాంటి వాల్యూ ఇచ్చారు నాకు. అలాంటిది ఇప్పుడు అదే నేను క్లస్టర్లోకి వెళ్ళి నా కుటుంబాల దగ్గరికి, నా 50 కుటుంబాల క్లస్టర్కి వెళ్ళాలంటే వాలంటీర్ వ్యవస్థ అడ్డుగా ఉంది. దాన్ని స్వచ్ఛందంగా రాజీనామా చేయడానికి మేము సిద్ధపడ్డాం. జగనన్న కోసం ఎరైనా అవుతాం లేదా సొరైనా అవుతాం. జగనన్న ఒక్కడి కోసం ఏదైనా చేస్తాం. ఎవరికి తగ్గేదిలే. ఎన్ని ఇబ్బందులు పెట్టినా టీడీపీ వాళ్ళు ఎదురు నిలబడి ఆళ్ళని గారి కోసం, జగన్ గారి కోసం కష్టపడతాం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. ఖాతాదారులకు మెరుగైన బ్యాంక్ సేవలతో పాటు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించాలనే లక్ష్యంతో బ్యాంక్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా బ్యాంక్ ఆవరణలో వైద్య శిబిరంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందని డీసీబీ బ్యాంక్ మేనేజర్లు ఎం కళ్యాణ్ చక్రవర్తి, ఏ శ్రీనివాస్, డిప్యూటీ మేనేజర్ కృష్ణ గణేష్ తెలిపారు. సోమవారం డీసీబీ బ్యాంక్ 2వ వార్షికోత్సవం సందర్భంగా బ్యాంక్ ఆవరణలో కృష్ణా హాస్పిటల్ సౌజన్యంతో బ్యాంక్లో ఖాతాదారులకు, బ్యాంక్ సిబ్బందికి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. తొలుత బ్యాంక్ ఖాతాదారులు కాకరాల రాజా, పూజారి నిరంజన్, షరీఫ్ మరియు డాక్టర్ బి కృష్ణ, డాక్టర్ కీర్తి, డాక్టర్ దిలీప్, డాక్టర్ భానుప్రకాష్లు జ్యోతి ప్రజ్వలన చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు విభాగాల్లో వైద్య సేవలను అందించి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ బ్యాంక్ లావాదేవీలతో పాటు ఖాతాదారులు, సిబ్బంది శ్రేయస్సు కోసం ఈ వైద్య శిబిరం నిర్వహించామని, భవిష్యత్తులో కూడా వార్షికోత్సవం రోజున ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే బ్యాంక్ ముఖ్య ఉద్దేశమని వారు పేర్కొన్నారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మరి ఈరోజు ఈ యొక్క డీసీబీ బ్యాంకు 2nd యానివర్సరీ సందర్భంగా మరి హెల్త్ క్యాంప్ని మేము శ్రీకృష్ణ హాస్పిటల్ తరఫున కండక్ట్ చేయడం జరుగుతుందండి. మరి ముఖ్యంగా మరి ఇక్కడ మేనేజర్ కానీ, ఇక్కడ స్టాఫ్ కానీ మాకు ఎప్పటి నుంచో ఈ యొక్క క్యాంప్ గురించి, సార్ మీరు మీ హాస్పిటల్ తరఫున కంపల్సరీగా మాకు క్యాంప్ కండక్ట్ చేసి మీ యొక్క సర్వీసెస్ని మాకు అందజేయవలసింది కోరినప్పుడు మరి వెంటనే మేము స్పందించి ఈ క్యాంప్ని ఈరోజు ఇక్కడ టోటల్ ఫ్రీ అండి. మాతో పాటు భాను డెంటల్ క్లినిక్ డాక్టర్ గారు భానుకిరణ్ గారు, తర్వాత కీర్తి గారు కూడా ఆప్థాల్మాలజిస్ట్ అండి. ఇవన్నీ కూడా మేము ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈరోజు కండక్ట్ చేస్తున్నామండి. కాబట్టి ఈ యొక్క సర్వీసెస్ని అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతున్నామండి. మరిన్ని క్యాంపులు మేము ఈ ఏలూరు పరిసర ప్రాంతాల్లో మేము కండక్ట్ చేస్తున్నామండి. ఎక్కడైనా ఆర్ఫెన్స్ ఉన్నా కూడా, పేద ప్రజలు ఎక్కడున్నా కూడా మా హాస్పిటల్ తరఫున మేము ఎల్లప్పుడూ కూడా సదా ప్రజాసేవలో ఉండడానికి మేము సన్నద్ధులమై ఉన్నామండి. ఈ అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. It's nice of DCB Bank to organize medical camps as a part of their social responsibility, and I'm sure the people will take advantage of these free services for important aspects of life, that is ophthalmology,
orthopedic and other medical services which are being given by the experts. I wish them all success in their సెకండ్ యానివర్సరీ మేనేజర్ గారికి స్టాఫ్కి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బ్యాంకు ఆర్థికంగా మరి కస్టమర్లకి అందుబాటులో ఉండటమే కాకుండా ఈరోజు మెడికల్ క్యాంప్ పెట్టి ఒక సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం బ్యాంక్ వాళ్ళు చేస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి ఈ బ్యాంకులో నేను గత 2 సంవత్సరాలుగా నేను కస్టమర్గా ఉన్నాను. ఏ విషయంలో కూడా చక్కగా కోఆపరేట్ చేస్తూ మనకు కావాల్సిన లోన్లు అందుబాటులో ఇస్తూ అలాగే గోల్డ్ మీద గ్రాముకి ఎక్కువ రేటు తక్కువ ఇంట్రెస్ట్ ఇస్తున్న డీసీబీ బ్యాంక్ వారికి మరి మా కస్టమర్లు అందరి తరఫున కూడా వారికి మరింత ఉన్నత సేవలు ప్రజలకు అందించాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటాం. సెకండ్ యానివర్సరీ వార్షికోత్సవానికి చేసిన హాస్పిటల్ యాజమాన్యానికి మన కస్టమర్లకి శ్రేయోభిలాషులకి ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా డీసీబీ బ్యాంక్ వారి 2వ సంవత్సరం ఈ యానివర్సరీ జరుపుకుంటున్నాం. అలాగే మా బ్యాంక్ ఇలాగే అభివృద్ధితో ముందుకు వెళ్ళాలని చెప్పి మా స్టాఫ్కి మరియు డాక్టర్ యాజమాన్యానికి మళ్ళీ కస్టమర్లకి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మూసివేసిన కొత్తూరు జూట్ మిల్లును తెరిపించాలని కోరుతూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మిల్లు గేటు వద్ద ధర్నా చేపట్టడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి టీఎన్టీఈసీ అధ్యక్షులు కోలా ఉమాశంకర్, ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, సిఐటియు ఏలూరు నగర కార్యదర్శి వీరంకి సాయి మాట్లాడుతూ 25 సంవత్సరాల చరిత్ర గల కొత్తూరు ఫ్యాషన్ జూట్ మిల్లును చట్టవిరుద్ధంగా మూసివేయటాన్ని ఖండించారు. మేనేజ్మెంట్ వారు మిల్లు వద్ద నోటీస్ బోర్డు పెట్టారని, ఆర్థిక వనరులు సమకూర్చుకోలేకపోవడం వల్ల జూట్ మిల్లును నడపలేకపోతున్నామని నోటీస్ ద్వారా తెలియజేశారని, ఇది చట్టరీత్యా నేరమని ప్రభుత్వ అధికారులకు గాని కార్మిక సంఘాలకు గాని ముందుగా తెలియజేయకుండా అప్రజాస్వామిక పద్ధతులు నోటీస్ బోర్డులు వేసి మిల్లు నడపలేకపోతున్నామని తెలియజేయడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. తక్షణం మిల్లు తెరిపించే చర్యలు తీసుకోవాలని మేనేజ్మెంట్ ని డిమాండ్ చేశారు. సుమారు 4300 మంది కార్మిక వర్గం పనిచేసే కొత్తూరు జూట్ మిల్లును మూసివేయటాన్ని తప్పుపట్టారు. ఈ ధర్నా కార్యక్రమానికి టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణ హాజరై మిల్లును మూసివేయటం చాలా బాధాకరంగా ఉందని, కార్మికులకు ఏ అవసరం వచ్చినా తాను తీర్చే విధంగా వారి ముందుంటానని, సహాయ సహకారాలు అందిస్తానని కార్మిక వర్గానికి తెలియజేశారు. భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడానికి ఈరోజు సాయంత్రం 6 గంటలకు టీఎన్టీఏసీ ఆఫీసులో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సిఐటియు ఏలూరు నగర అధ్యక్షులు జగన్నాథం, ఐఎఫ్టీయు ఏలూరు నగర అధ్యక్షులు కాకర్ల అప్పారావు, కార్మికులు నాగేశ్వరరావు, సూరిబాబు, శ్రీనివాస్, రమణ, భూషణం, వెంకట్రావు, బాలాజీ, అప్పారావు, స్వామి, నాని, క్రాంతి తదితరులు నాయకత్వం వహించారు. కార్మికుల ఐక్యత, అక్రమంగా మూసేసిన జూట్ మిల్లును, అక్రమంగా మూసేసిన జూట్ మిల్లును కాపాడాలి, కార్మికుల ఉపాధిని కాపాడాలి, కార్మికుల ఉపాధిని. చెప్పి కూడా ఏలూరు కార్పొరేషన్ కార్యాలయంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 23 మంది సెక్టార్ అధికారులకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీఎం ప్యాట్ల వినియోగంపై ఏలూరు జిల్లా వారి ఆదేశాల మేరకు సోమవారం శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ముక్కంటి తెలిపారు. వాటిని ఉపయోగించి ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ మురార్జీ, డిప్యూటీ తహసీల్దార్ రామ్ విద్యాసాగర్, అడిషనల్ కమిషనర్ చంద్రయ్య మరియు ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. ఆల్రెడీ దీంట్లో కొంత డేటా ఉంది. ఆ డేటా ఉంది కాబట్టి మనం దాన్ని రిమూవ్ చేయాలి. ఇప్పుడు రిజల్ట్ చూపిస్తుంది. రిజల్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఆ రిజల్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనం క్లియర్ చేయాలి. వచ్చేంత వరకు 1000 ఓట్స్ లెక్క మనం మార్క్ పోల్ చేయాలి. అది కూడా సైమల్టేనియస్ గా జరుగుతూ ఉంటుంది. హయ్యర్ రేట్ మార్క్ పోల్ అంటారు దాన్ని. ఎలక్షన్ కమిషన్ వారు పెట్టినటువంటి వార్నింగ్. మనకున్నటువంటి ఈవీఎంలోని 5% ఈవీఎంస్ మనం పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క సమక్షంలోని ఈ 1000 ఓట్స్ కూడా మార్క్ పోల్ చేసి
మళ్ళా కౌంట్ చేసి చూపించాలి. అందరికీ నమస్కారం అండి. నా పేరు ముక్కంటి. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి రిటర్నింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మనకి రానున్నటువంటి జనరల్ ఎలక్షన్ సంబంధించినటువంటి పోలింగ్ సంబంధించి కమిషనింగ్ కార్యక్రమాన్ని ఈరోజు సెక్టరల్ ఆఫీసర్లు వాళ్ళకు ఉన్నటువంటి అసిస్టెంట్తో కలిపి కమిషనింగ్ పెట్టుకోవడం జరిగింది. పోలింగ్ రోజు ఏ మిషన్లు అయితే మనం పోలింగ్ పార్టీకి ఇస్తామో అవన్నీ ముందుగా సిద్ధపరచాలి. కాబట్టి ఆ సిద్ధపరిచే కార్యక్రమం అంతా సెక్టరల్ ఆఫీసర్లో వాళ్ళకు ఉన్నటువంటి అసిస్టెంట్ల ద్వారా ట్రైనింగ్లు ఇప్పిస్తున్నాం. వాళ్ళు మనకి రానున్న కొన్ని రోజుల్లో ఈవీఎం మిషన్లన్నీ కూడా ర్యాండమైజేషన్ ద్వారా వచ్చినటువంటి మిషన్లు అన్నీ కూడాను కమిషనింగ్ చేసి సిద్ధపరుస్తారు. ఆ కార్యక్రమాన్ని ఈరోజు చేస్తున్నాం. కాబట్టి శాంతియుతంగా ప్రజలందరూ వాళ్ళ యొక్క ఓటు వైపు వినియోగించుకోవడం కోసం కృషి చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. సెక్టర్ ఆఫీసర్లు అందరూ కూడా ఈ ఎలక్షన్ విధులకు కొత్త కాబట్టి ఈ కమిషనింగ్ ఎలా చేయాలి, మొదటగా బ్యాలెట్ యూనిట్ని ఎలా సిద్ధపరచుకోవాలి, బ్యాలెట్ పేపర్ని ఎలా సెట్ చేయాలి, క్యాండిడేట్ సెట్టింగ్ ఎలా చేయాలి, అలాగే కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి ఆ పార్ట్లన్నీ కూడా ఎలా వాటిని యూజ్ చేసుకోవాలి, వీవీప్యాట్లో ఉన్నటువంటి ఆ విధానాన్ని ఎలా చేయాలన్నది కూడా అంతా కూడా వాళ్ళకి పిన్ టు పిన్ మాక్ పోల్ ద్వారా మాస్టర్ ట్రైనర్ ద్వారా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా వాళ్ళ యొక్క పనులన్నీ పక్కన పెట్టి కూడా నేర్చుకుంటున్నారు. ఈ యొక్క విధానంలో మాస్టర్ ట్రైనర్లుగా ఉన్నటువంటి వాళ్ళు బాగా కృషి చేసి వాళ్ళకి నేర్పడం జరుగుతుంది. కాబట్టి ఈ కమిషనింగ్ అంతా కూడా సక్రమైన పద్ధతిలో నేర్చుకున్నారని తెలియపరుచుకున్నాము. పౌరాణిక కథాంశంతో హిందువులంతా గర్వించేలా బకాసుర చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నామని ఆ చిత్ర దర్శకుడు తమ్మిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. తాన్షి ఆర్ట్స్ కల్పన క్రియేషన్స్ బ్యానర్లో నిర్మిస్తున్న బకాసుర చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం రాత్రి స్థానిక పత్తేబాద బృందావనం పార్క్లో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే 70% షూటింగ్ పూర్తి చేశామని అన్నారు. హీరోగా షేర్ శివన్, హీరోయిన్గా పల్లవి నటిస్తున్నారని చెప్పారు. నగరానికి చెందిన నటుడు చిత్ర విలన పాత్రధారి అజయ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామీజీ క్యారెక్టర్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి క్యారెక్టర్. నేను మొదటిగా ఈ చిత్రంలో నటిస్తున్నాను. అయినప్పటికీ కూడా నా మీద ఎంతో బరువు బాధ్యత పెట్టి ఒక డైలాగు దాదాపుగా 1.5 నిమిషం నుండి 3 నిమిషాల పాటు నాకు ఆ డైలాగులు ఇవ్వడం జరిగింది. చాలా ఆ యొక్క డైలాగులని కంఠస్థం చేయడానికే దాదాపు 1 నెల రోజులు పట్టింది. అటువంటి డైలాగులు నాకు తమ్మిశెట్టి శ్రీనివాస్ గారు నాకు మంచి అవకాశం ఇచ్చారు. తర్వాత షేర్ శివన్ గారు హీరో గారు నాకు మంచి సపోర్ట్ చేసి ఈ సినిమాకి సపోర్ట్ చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. హీరోయిన్ పల్లవి రావుతుడి గారు ఎంతో సహకారం అందిస్తుంది. ఆమె ఈ సినిమాలో ఆయుపట్టు లాంటిది, చాలా అద్భుతంగా నటిస్తుంది. ఈ సినిమా రాబోయే రోజుల్లో థియేటర్కి వచ్చిందో మీరందరూ కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే ఈ సినిమాని ఫైనాన్షియల్గా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలామంది మాకు సపోర్ట్ చేస్తారు. హీరో గారు కానీ, రవికిరణ్ శర్మ గారు కానీ, శ్రీహరి గారని నా ఫ్రెండు మీకెందుకు నేనున్నానని చెప్పేసి ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మా సినిమాని మీ ప్రేక్షకుల దేవుళ్ళు ఆదరించాలని, త్వరలో ఇంకా మేము ఆడియో రిలీజ్ చేయబోతున్నాము. మిగతా షూట్ కూడా కంప్లీట్ చేసి జనాల్లోకి తీసుకొస్తామని అందరూ సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం అండి. నా పేరు షేర్ శివన్. ఇది నా 3వ చిత్రం. మొదటి చిత్రం వచ్చి వార్డ్ నెంబర్ 54 అని తీశాను. దాదాపు ఆ సినిమా పూర్తయింది. అది తొందరలో జూలై 8కి అది రిలీజ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. నా 2వ సినిమా అది ప్రొడక్షన్ నెంబర్ 1 అని చెప్పి అది కూడా పూర్తయింది. అది సాంగ్స్ తప్ప మిగతా అంతా సినిమా అంతా కంప్లీట్ అయింది. ఇది నా 3వ చిత్రం బకాసుర. పేరు ఎంత బాగుందో సినిమా కూడా అంతకంటే బాగుంటుంది. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో బాధలు పడ్డాం. ముందు ఈ సినిమా తీయడానికి మూల కారణమైన తమ్మిశెట్టి శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. బస్వా అనే క్యారెక్టర్ నాది. 4 విలన్లో ఒక విలన్ నేను. దాదాపు నేను 12 సంవత్సరాలు బట్టి ఇండస్ట్రీలో ఉన్నాను. 260 మూవీస్ చేసి ఉన్నాను. అందరు యాక్టర్లతో పాటు హీరోలతో పాటు యాక్షన్ పార్ట్లో చేస్తున్నాను. ఖైదీ 150 కానీ, సన్ ఆఫ్ సత్యమూర్తి కానీ, బెంగాల్ టైరాల మెయిన్ అట్లో. డైరెక్టర్ గారు నాకు
మీ స్ట్రక్చర్కి మీ గెటప్కి ఈ బకాసురాలను మెయిన్ క్యారెక్టర్ బసవ అనే పెద్ద క్యారెక్టర్ మీకు ఇస్తున్నాను సార్, మీరు చేయాలని అనగానే నేను దాన్ని స్వీకరించి ఈ క్యారెక్టర్ చేయడం జరుగుతుంది. సినిమా కథ చాలా బాగుంది. ఇది స్క్రీన్ ప్లే గత అంతా సమకూర్చి థియేటర్లోకి వెళ్ళిపోయినట్టు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారనే నమ్మకంతో కష్టపడి చేసాము. అడవుల్లోనే సరే రాత్రి బావులైనా చేసాము. ఇక కక్కిస్తాం, చేలు మావి చెట్లు మావి, మా ఎంగిలి మెతుకులపై బతికే కుక్కలరా మీరు. మూసుకొని ఉంటే ఊర్లో మీరుంటారు, లేదంటే చచ్చుడే. ఇప్పటి వరకు మాలో మనుషులను మాత్రమే చూశారు, ఇక్కడ నుంచి రాక్షసులను చూస్తారు. నాకు బాగా నచ్చింది ఏంటంటే మంచి మంచి లొకేషన్స్లో ఈ సినిమా తీశారు. నల్లమల్ల ఫారెస్ట్లో తీశారు. మంచి ఒక చిన్న ఊటీలాగా ఉంటుంది మేము ఉన్న ప్రదేశం మొత్తం కూడా. చాలా అద్భుతంగా వచ్చిన పాటలు కానీ అక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ లొకేషన్స్ కానీ చాలా బాగున్నాయి. ఈ సినిమాకి అందరూ కూడా తమ వంతు ప్రతి ఒక్కరు కూడా సహకారం అందించారు. మా శర్మ గారు కానీ మాకు అక్కడ లోకల్గా ఉండి అన్నీ చూస్తూ, శర్మ గారు కానీ మన విలన్స్ కిషోర్ గారిని, విలన్స్ అంతా ఒక సెట్ అయితే మేమిద్దరం మన నాగశ్రీ సార్ కానీ మేము కానీ హీరో గారు కానీ హీరోయిన్ గారు కానీ మేమంతా కూడా కలిసి చాలా అద్భుతంగా నటించాము. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు. ఏలూరు నియోజకవర్గంలో అర్హులందరూ లబ్ధిదారులే. వివిధ సంక్షేమ పథకాల ద్వారా సుమారుగా మన ఏలూరులో 440 కోట్లకు పైగా నిధులతో సంక్షేమాన్ని గడప వద్దకే అందజేసిన మన ఆళ్ల నాని గారు ఏలూరు నియోజకవర్గం చరిత్రలోని సుమారుగా 33,000 మందికి జగనన్న ఇళ్ల పట్టాలు అందజేసిన ఘనత మన ఆళ్ల నాని గారికే దక్కుతుంది. అందుకే అందరి నోట ఒకటే మాట, అవును మళ్ళీ ఆళ్ల నాని గారైతేనే బావుంటుంది. మన ఏలూరు, మన ఆళ్ల నాని. ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో వెడ్డింగ్ వండర్స్ కళ్యాణ వైభవం, కలకాలం నిలిచే జ్ఞాపకం, కనులు మిరుమిట్లు గొలిపే ఆఫర్లతో మీ కళ్యాణం వండర్ఫుల్ గా. వేడుకలు ఘనంగా, ఆఫర్లు ఆనందంగా. వేడుకగా జరిగే వివాహాలు, సందడిగా సాగే షాపింగ్. ప్రత్యేక కౌంటర్లలో ఫ్లాట్ 50% తగ్గింపు, 1+1, 1+2 ఆఫర్లు. స్పెషల్ అండ్ ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ తో పెళ్లి పట్టు చీరల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు ఏలూరులో సకుటుంబ వస్త్ర ప్రపంచం ఆర్ఎస్ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఎస్ఆర్ షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్ అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు ఎస్ఆర్ షాపింగ్ మాల్. వెల్కమ్ బ్యాక్. సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ ఎంబీఏ విభాగం వారి ఆధ్వర్యంలో శ్రీ క్రోధినామ సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. నరసింహ శాస్త్రిచే పూజా కార్యక్రమం, పంచాంగ శ్రవణం జరిగింది. భరతనాట్యం మరియు కామాక్షి కోలాట బృందం ఆధ్వర్యంలో విద్యార్థులు సాంప్రదాయ కోలాటాలతో తెలుగు నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ కొండ హరి రామకృష్ణంరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కొండ్రెడ్డి వెంకటేశ్వరరావు, హెచ్ఓడి డాక్టర్ కొడాలి వెంకట శ్రీధర్, కోఆర్డినేటర్లు నిమ్మల సతీష్, మండా సుష్మా మరియు అధ్యాపకులు, హెచ్ఓడీలు పాల్గొన్నారు.
అరే పెట్టేవాళ్ళకి కూడా తినేవాళ్ళకి ఇచ్చారంట. సిఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజీ ఎంబీఏ విభాగం వారి ఆధ్వర్యంలో ఇవాళ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది సంబరాలు చాలా ఘనంగా నిర్వహించామండి. ప్రతి సంవత్సరం మేము తెలుగు సంవత్సరాన్ని మా కళాశాలలో చాలా ఘనంగా నిర్వహిస్తాము. ఈసారి క్రోధినామ సంవత్సరంలో శ్రీ నరసింహశాస్త్రి గారి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం పూజా కార్యక్రమం జరిగింది. తర్వాత విద్యార్థులు భరతనాట్యం కోలాటాలతో తెలుగు నూతన సంవత్సరానికి చాలా ఘనంగా ఆహ్వానం పలికారండి. హ్యాపీ ఉగాది టు హ్యాపీ ఉగాది టు ఆల్ సర్. సిఆర్ఐటి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎవ్రీ ఇయర్ ఉగాది ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాం. లాస్ట్ ఇయర్ కూడా సెలబ్రేట్ చేస్తాం అండ్ ఈ ఇయర్ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ కోలాటం ఆడిచ్చారు అండ్ పంతులు గారు వచ్చి యాజ్ అ ఇండియన్ న్యూ ఇయర్ పంచాంగం చెప్పారు అండ్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అండ్ అందరం బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుపుకోవాలనుకుంటున్నాం. మా ఫ్యూచర్ వచ్చే బ్యాచెస్ కూడా. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. హ్యాపీ యుగాది టు ఆల్. యుగాది అంటే యుగాది అనగా ఎక్కువ ప్రసిద్ధి మనకి. యుగ అంటే రెండు సంధి అని చెప్పి అర్థం. ఉత్తరాయణ దక్షిణాయన సంధిని మనం యుగాది అంటాము. తొలి రోజు కాబట్టి మొదటి రోజు మొదటి పండుగ అని చెప్పి యుగాదిగా పేరు వచ్చింది. ఇవాళ మీ కాలేజీలో జరుపుకోవడానికి కారణం? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ద ఎంబీఏ డిపార్ట్మెంట్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది సర్ సిఆర్ఐటి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇలా సెలబ్రేట్ చేయడం వల్ల ఏంటంటే స్టూడెంట్స్లో ఒక ఫెస్టివల్స్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఫెస్టివల్స్ అన్నీ మర్చిపోతున్నారు. ఎలా చేసుకోవాలి ఏంటి అంత కొత్తగా ఉంటుంది. బట్ ఇలా చేయడం వల్ల కాలేజ్ లెవెల్స్లో స్టూడెంట్స్లో ఒక ప్రాముఖ్యత తీసుకొని వస్తున్నారు. సో మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఉగాది ఇలా సెలబ్రేట్ చేసుకోవడం. కోలాటం కానీ ప్రజెంట్ డేస్లో కోలాటం మనం చూడటం చాలా రేర్, బట్ ఇక్కడ అది సెలబ్రేట్ చేసుకుంటాం. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంబీఏ డిపార్ట్మెంట్కి చాలా థ్యాంక్స్. స్టూడెంట్స్ తరఫున కూడా హ్యాపీ ఉగాది. మీరేం చదువుతున్నారు? నేను ఎంబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఇక్కడ సిఆర్ఐటి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ప్రతి కల్చరల్ ప్రోగ్రామ్స్ అలా చేసుకుంటా ఉంటాం. ప్రతి ఇయర్ మేము పర్టికులర్గా ఉగాది అయితే ఎంబీఏ డిపార్ట్మెంట్ తరఫున ప్రతి ఇయర్ చేస్తూనే ఉంటాం. ఇంకా కొత్తగా ఐడియాస్ తీసుకొచ్చి చేస్తూ ఉంటాం. ఏలూరు కొత్తపేటలో వేంచేస్తున్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం కొత్త అమావాస్యను పురస్కరించుకుని ఆలయ అర్చకులు మంత్రవాది రామకృష్ణ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఏలూరు పార్లమెంట్ అసెంబ్లీ కూటమి అభ్యర్థులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బడేటి చంటి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించి అమ్మవారి చిత్రపటాలను బహూకరించారు. కార్యక్రమాలకు ఆలయ కమిటీ అధ్యక్షులు నక్కా నాగేశ్వరరావు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పలువురు నాయకులు పాల్గొన్నారు. చూడు సార్. అయిపోయిందా దక్షిణ? నమస్కారం. చెప్తాను అందరూ వస్తారు.
9వ తేదీన ఉగాది సందర్భంగా రాజ్యాంగ శ్రవణం, సామాజిక పంచాంగ శ్రవణం, కవి, గాయక, నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, బహుజన ఆఫీసర్స్ మరి ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉగాది వేడుకకు అందరూ ఆహ్వానితులని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం బ్రోచెస్ను అన్నే భవనం నందు భారత్ బచావో జిల్లా కమిటీ, వైఎంహెచ్ఏ హాల్ నందు ఘంటసాల స్వరపీఠం కమిటీ నిర్వాహక కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. 2 చోట్ల జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో ఎల్ వెంకటేశ్వర్లు, ఎం కోటేశ్వరరావు, ఆలపాటి నాగేశ్వరరావు, దేవరకొండ వెంకటేశ్వర్లు, గుడిపాటి నరసింహారావు, పివి నరసింహారావు, ఏవి వీరభద్రరావు, ఎస్ఎం సుభాని, వై అర్జునరావు, బి నాగాస్త్ర, దేవరకొండ వెంకటేశ్వర్లు, గుబ్బల నాగేశ్వరరావు, గుడె రాంబాబు, పెరియార్, సాయిరాజు, పాము రవీంద్రనాథ్, అలగా జయరాజు, వసంత్ కుమార్, నీలిమ, శ్రీవల్లి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుడిపాటి నరసింహారావు, దేవరకొండ వెంకటేశ్వర్లు, ఆలపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఏలూరు జిల్లా యూటీఎఫ్ ఆఫీసులో జరిగే వేడుకకు యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎస్కే ముస్తఫా అలీ అధ్యక్షత వహిస్తారని, కవులు కవితాగానం, హేలాపురి సింగర్స్ అసోసియేషన్ గాయకుల పాటలు, అభినయ నృత్యభారతి విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామని వారు వివరించారు. మంచి పోరాట యోధుడు. ఈ 4 విషయాలు నేను ఎక్కడ అవకాశం వచ్చినా చెప్తాను. ఆయన 15వ ఉద్యమంలో జైలుకి వెళ్ళి వచ్చారు, పోరాటంలో పాల్గొని. ఈ రాష్ట్ర విభజన కోసం, తెలుగు వాళ్ళకి ఒక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు గారు 56 రోజులు నిరాదీక్ష చేసి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల చనిపోయిన సందర్భంలో ఆయన శవాన్ని కూడా ఎవరు పట్టించుకొని పరిస్థితుల్లో మద్రాసు నగరంలో ఘంటసాల గారి గొంతు వేల మందిని రోడ్డెక్కించింది. రాష్ట్రం ఏర్పాటుకి కారణమైనటువంటి గొంతునిచ్చినటువంటి ఘంటసాల గారిని మనం నిరంతరం గుర్తుపెట్టుకోవాలని నేను చెప్పదలుచుకున్నాను. ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక అన్నయ్య భవనంలో ఆయన మాట్లాడుతూ కనీస ధరలు రాక పెట్టుబడిని కోల్పోయి రొయ్యల రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారని, అప్పుల పాలై ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా సాగు సంక్షోభంలో ఉందని చెప్పారు. తమను ఆదుకోవాలంటూ ఆక్వా రైతులు గగ్గోలు పెడుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం అన్యాయమని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కనీస ధరలు ప్రకటించినా ఆచరణలో ఆ ధరలు అమలు కావడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస ధరలు రొయ్యల 30 కౌంటుకు 500, 40 కౌంటుకు 420, 50 కౌంటుకు 360, 60కు 320, 70కు 290, 80కు 270, 90కు 250, 100 కౌంటుకు 240 ఎందుకు అమలు కావటం లేదని వారు ప్రశ్నించారు. భారీగా పెంచేస్తున్న సీడ్, ఫీడ్ ధరలు తగ్గించాలని, రొయ్యలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస ధరలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రొయ్యల రైతులను ఆదుకోవాలని కోరారు. సాగుకు సంబంధించి ఎకరానికి 50,000 రూపాయల పైగా వాళ్ళ రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ రకంగా ఆక్వా రైతులు నష్టాల్లో, కష్టాల్లో, అప్పులు గుబులు కూరుకుపోతూ ఉన్నారు. ఇప్పటికే చాలామంది ఆక్వా పంటని సాగును వదిలేసి బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా కనబడతా ఉంది. అయినా సరే ప్రభుత్వం ఆక్వా రైతులను ఆదుకుంటా అని చెప్పేసి మాటలు అయితే చెప్తున్నారు తప్ప ఆచరణలో ఆక్వా రైతులను ఆదుకునే చర్యలు మాత్రం ఉండే పరిస్థితి కనబడట్లేదు. గతంలో 100 కౌంటు రొయ్యలకు సంబంధించి 240 రూపాయలు ధర ఇస్తామని చెప్పేసి చెప్పారు. మరి అట్లాంటిది ఇవాళ ప్రజెంట్ మార్కెట్లో 100 కౌంట్ రొయ్యల్ని 205 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తూ ఉన్నారు. 90 కౌంట్కి సంబంధించి 215 రూపాయలు కొనుగోలు చేస్తూ ఉన్నారు. అయితే గతంలో ప్రభుత్వం చెప్పిన ధర 250 రూపాయలు. 80 కౌంట్కి సంబంధించి 225 రూపాయలు ఇవాళ ప్రజెంట్ మార్కెట్లో ధర వస్తూ ఉన్నది. కానీ గతంలో ప్రభుత్వం చెప్పిన ధర 240 రూపాయలు. 50 కౌంట్కి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ రైతు కోసం ధర 290 రూపాయలు. కానీ ప్రభుత్వం 360 రూపాయలు ఇస్తామని చెప్పారు. అలాగే 30 కౌంట్కి సంబంధించి 500 రూపాయలు కనీస ధర ఇస్తామని చెప్పారు. కానీ ఇవాళ రైతులకి కనీస ధరలు రాక నష్టపోతున్న పరిస్థితి ఉన్నది. ఏదైతే కనీస ధరలు ప్రకటించారో ఆ ధరలను అమలు చేసి కనీసం పెట్టిన పెట్టుబడులు సరే రైతుకు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆ రకంగా చర్యలు తీసుకోకపోతే కనుక ఆక్వా రైతులు మరిన్ని నష్టాల్లో కూరుకుపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆక్వా రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఇవాళ ఎన్నికల నేపథ్యంలో అటు ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ ఇప్పటిగా హామీలు అయితే ఇస్తున్నారు తప్ప వాళ్ళ ఆచరణలో మాత్రం ఆదుకునే పరిస్థితి కనబడట్లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని
ఆక్వా రైతులను అన్ని విధాలా ఆదుకునే వాళ్ళని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆక్వా రైతులకు కనీస ధరలు వచ్చే విధంగా ప్రభుత్వాల వైపు నుంచి చర్యలు లేకపోతే కనుక మేము ఆందోళన చేపడతామని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. జీలుగుమిల్లి మండలంలోని లక్ష్మీపురం గ్రామం ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర నుంచి దర్భగూడెం, జీలుగుమిల్లి నుండి బుట్టాయిగూడెం మీదుగా భారీ ర్యాలీని ఏజెన్సీ టైగర్ కరాటం రాంబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి చిర్రి బాలరాజు పాల్గొన్నారు. భారీ ప్రచార ర్యాలీగా జీలిమిల్లి విచ్చేసిన ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శి పాదం నాగకృష్ణ, టీడీపీ సీనియర్ నాయకులు గంగిరెడ్ల మేఘలాదేవి ర్యాలీలో పాల్గొన్నారు. అలాగే పోలవరం నియోజకవర్గం 7 మండలాల అధ్యక్షులు, 7 మండల తెలుగుదేశం, జనసేన, బీజేపీ మండల నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు, ప్రజలు పాల్గొన్నారు. దయచేసి ఎవరు కూడా డీవియేట్ అవ్వద్దండి. డీజే క్రాస్ చేసి బైక్లు కూడా ఉండదు. అంతే 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 అంతే. అందరూ కదలండి కదలండి జన సైనికులు. మన చిర్రి బాలరాజు గారు మన గ్రామానికి మన ఇంటి వద్దకే వచ్చి ఉన్నారు. వారి యొక్క ఎన్నికల గుర్తు గాజు గ్లాసు. మన చిర్రి బాలరాజు గారి ఎన్నికల గుర్తు గాజు గ్లాస్. మనవాడు, అందరి వాడు, మన కష్టాన్ని ఎరిగినవాడు, మన పోలవరం నియోజకవర్గ సభ్యులకు తెలిసిన వాడు మన చిర్రి బాలరాజు గారు. వీరి ఎన్నికల గుర్తు గాజు గ్లాస్. గాజు గ్లాస్. గాజు గ్లాస్ గుర్తుపై మీ అమూల్యమైన అతి విలువైన ఓటు ముద్రను వేసి చిర్రి బాలరాజు గారిని అఖండ మెజారిటీతో గెలిపించ ప్రార్థన. మన ఎన్నికల గుర్తు గాజు గ్లాస్. ఓటమి హాస్యారా మర్చిపోకండి. మన ఎన్నికల గుర్తు గాజు గ్లాస్. గాజు గ్లాస్. ఒక్కసారి ఆలోచించండి. రేపు జరిగే ఎలక్షన్లలో మన గుర్తు గాజు గ్లాసు. గాజు గ్లాసు. అలాగే సైకిల్ 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 గాజు గ్లాస్ గుర్తుపై. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోతో పాటుగా 9 గ్యారంటీలను ప్రజలకు పూర్తి స్థాయిలో వివరిస్తామని చింతలపూడి శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నమట్ల ఎలీజా తెలిపారు. జంగారెడ్గూడెం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఎలీజా సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికలకు సంబంధించి తమ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఈ ప్రచారంలో తమ పార్టీ మేనిఫెస్టోతో పాటుగా 9 గ్యారంటీలను ప్రజలకు పూర్తి స్థాయిలో వివరిస్తామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిన్ని రామసత్యనారాయణ, గౌతు సత్యేంద్ర, మద్దాల ప్రసాద్, బొడ్డు వాసు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రచారం కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాము. ప్రచారంలో భాగంగా ప్రతి గ్రామం తిరుగుతాము, ప్రతి ఓటర్ని కలుస్తాము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 9 గ్యారంటీలు, ఆ 9 గ్యారంటీలు మరి ప్రజలందరికీ కూడా తెలియజేస్తాము. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అనేది కూడా మేము ప్రజలకు వివరిస్తాము. గతంలో ఇచ్చినటువంటి పథకాలన్నింటికంటే మెరుగైనటువంటి పథకాలు మేము కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది. అది మీ అందరికి కూడా తెలుసు. 9 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి 9 గ్యారంటీలు పిసిసి అధ్యక్షురాలు గౌరవనీయులు శ్రీమతి షర్మిల గారు విడుదల చేయడం జరిగింది ప్రెస్కి. అవన్నీ కూడా మీరు చూశారు. అలాగే మొన్ననే మరి గౌరవనీయులు
మన రాహుల్ గాంధీ గారు నేషనల్ వైడ్ ఏదైతే మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోను కూడా విడుదల చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలని, అలాగే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా ఇస్తున్నటువంటి 9 గ్యారంటీలని ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజేస్తాము, ప్రజలను మెప్పిస్తాము, ప్రజల్ని ఓట్లు మాకు కావాలని చెప్పేసి మేము అడుగుతాము, హక్కుగా అడుగుతాము. మరి ఖచ్చితంగా మరి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాము. ఏలూరు నగరంలో పత్తేబాద వద్ద రైతు బజార్ వెనుకనున్న పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో ఉంటున్న సుమారు 60 మంది నిరాశ్రయులకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న బయ్యారపు శ్రీనివాస్ భోజన సదుపాయం కల్పించిన సందర్భంగా ఆ కార్యక్రమంలో పాల్గొని నిరాశ్రయులకు స్వయంగా వడ్డించి మెప్మా వారి ద్వారా వారికి రావాల్సిన రాయితీలను ఇప్పించే విషయంలో కృషి చేస్తామని, అదేవిధంగా ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ పక్షాన వారికి ఎటువంటి ఆపద అవసరం ఏర్పడినా ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అన్నారు. అటువంటి సేవా తత్పర హృదయంతో పనిచేసే ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహించాలి. సమాజంలో ఉన్న మరి రుగ్మతలు ఏవైతే ఉన్నాయో చాలామంది వాళ్ళ పిల్లలు ఈ రోజున వదిలేసి వీళ్ళందరూ కూడా ఈ రోజున మరి ఇక్కడ రావడం, వాళ్ళని నీట్గా ఒక కుటుంబ సభ్యులుగా చూడడం అనేది ఇక్కడున్న కార్యకర్తలను కానీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న మా బయ్యారపు శ్రీనివాసరావును కూడా నేను అభినందిస్తున్నాను. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అతను పనిచేస్తూ అనేక సేవా కార్యక్రమాల్లో మరి అతను పాల్గొనడమే కాకుండా నన్ను ఆహ్వానించి ఆ కార్యక్రమాలని నాతో ప్రారంభోత్సవం చేయడం కూడా ఈ సందర్భంగా నేను శ్రీనివాసుని కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమాలని సజావుగా మీ అందరూ హ్యాపీగా ఇక్కడ చేయాలని, దానికి ఎలాంటి తోడ్పాటు కావాలన్నా మాలాంటి వ్యక్తుల ద్వారా కూడా మీరు చేయించుకోవడానికి ఎప్పుడైనా రావచ్చు, దానికి నేను ఎప్పుడు ముందుంటానని చెప్పి కూడా ఈ సందర్భం మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాలని కొనసాగించాలని మీ అందరినీ కూడా సౌకర్యంగా వేడుకుంటున్నాను. కొత్తపేట శ్రీ 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 నూకాలమ్మ జాతర ఉత్సవ ముగింపు ఊరేగింపు ప్రారంభం సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనాని, ఏలూరు వైఎస్ఆర్సీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాస్ తదితర నాయకులు ఊరేగింపులో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పెద్దలు జనపరెడ్డి కృష్ణ, నక్కా నాగేశ్వరరావు, హంసాల రాజేశ్వరి, పల్లెల సత్యనారాయణ, కొత్తపల్లి రాణి, వెల్లంకి రాజు, మంతరపు నాగేశ్వరరావు, వలపుల బుజ్జి, కార్పొరేటర్ పొలిమేర రామదాసు నాయకులకు ఘనంగా స్వాగతం పలకగా ఆలయ పూజారి మంత్రవాది రామకృష్ణ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
రబీ సీజన్లో రైతులు పండించిన ధాన్యం సేకరణకు జిల్లాలో 239 రైతు భరోసా కేంద్రాలు గుర్తించామని జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి తెలిపారు. సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి ధాన్యం కొనుగోలు కేంద్రాల కార్యాచరణ ప్రారంభంపై మీడియా సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో రబీ సీజన్లో రైతులు పండిస్తున్న ధాన్యం సేకరణకు 239 రైతు భరోసా కేంద్రాలను గుర్తించి ఈ నెల 6వ తేదీ నుంచి కార్యాచరణ ప్రారంభించామని తెలిపారు. జిల్లాలో రబీ సీజన్లో 80,000 ఎకరాల్లో వరి పంట సాగు చేయబడిందని, దీని ద్వారా 3.1 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి కాగలదని అంచనా వేశామని అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ముందుగా 2.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి నిశ్చయించామని తెలిపారు. ఎంపిక కాబడిన జిల్లాలో తమకు దగ్గరగా ఉన్న రైస్ మిల్లులకు తరలించుకోవచ్చునని తెలియజేశారు. నిశ్చయించడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని రకాల అరేంజ్మెంట్స్ అనేది కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సుమారుగా కూడా మనకి 239 రైతు భరోసా కొనుగోలు కేంద్రాలని ఐడెంటిఫై చేయటము, ఇవన్నీ కూడా కేటగిరీ వైజ్గా 120 క్లస్టర్స్ కింద కూడా డివైడ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి ఒక్క రైతు భరోసా కేంద్రానికి సంబంధించినటువంటి అన్ని ఎక్విప్మెంట్ అంటే మాయిశ్చర్ మీటర్ కానీ, ఎక్కడైనా అవసరమైతే మినీ మిల్స్ కానీ, దీనికి సంబంధించినటువంటి మెషిన్స్ కానీ, పోక్స్ కానీ ఇవన్నీ కూడా రెడీగా పెట్టడం జరిగింది. వెయింగ్ మెషిన్స్ అన్నీ కూడా క్యాలిబ్రేషన్స్ కూడా అన్నీ కూడా చేయించడం జరిగింది. దీనికి సంబంధించి టెక్నికల్ స్టాఫ్, కంప్యూటర్ ఆపరేటరు, హెల్పరు ప్రతి ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రంలో కూడా అందరూ కూడా ఉండేటట్లుగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మిల్లర్ దాన్ని అక్నాలెడ్జ్ చేయడం కూడా ఇవన్నీ కూడా జరగడానికి తగు చర్యలన్నీ కూడా ముందుగానే కస్టోడియన్ ఆఫీసర్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరినీ కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఎక్కడైతే మిల్స్ ఏదైతే పెద్ద మిల్స్ ఉంటాయో అక్కడ సీనియర్ లెవెల్ అంటే ఒక RI DT క్యాడర్ వరకు కూడా అక్కడ రెవెన్యూ ఆఫీసర్ ఉంటే కనుక ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా కూడా రైతులకు ఇమీడియట్గా కూడా వాళ్ళ పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా కస్టోడియన్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా మనకి మాయిశ్చర్ మీటర్స్ ఇవన్నీ దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క RBK సెంటర్ నుంచి కూడా రిక్వైర్మెంట్ ఉన్నటువంటి గన్నీ బ్యాగ్స్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ కానీ దీనికి సంబంధించి అరేంజ్మెంట్స్ కూడా అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మనకి సుమారుగా కూడా 70 లక్షల గన్నీ బ్యాగ్స్ అనేది రిక్వైర్మెంట్ అనేది ఈ సీజన్కి ఉంది. ఇప్పటి వరకు కూడా 40 లక్షల గన్నీ బ్యాగ్స్ అనేది మనకి మిల్లర్స్ ద్వారా కూడా ఐడెంటిఫై చేసుకుని గన్నీ బ్యాగ్స్ అన్ని కూడా పొజిషన్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి. 50,000 గన్నీ బ్యాగ్స్ ఆల్రెడీ మనకి ప్యాక్స్ ఏవైతే RBK సెంటర్స్ ఉన్నాయో RBK సెంటర్స్ అన్నింటిలో కూడా ఎక్కడైతే ముందుగా మనకి హార్వెస్టింగ్ వస్తుందో అక్కడికి ఈ 50,000 గన్నీ బ్యాగ్స్ కూడా పొజిషన్ చేయడం జరిగింది. మేజర్గా మనకి రబీ సీజన్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే హార్వెస్టింగ్ అనేది అట్ ఎ టైం వస్తుంది. ఎందుకంటే మనకి హార్వెస్టింగ్ మెషిన్స్ ఉపయోగించి కోత చేయటం వల్ల అట్ ఎ టైం హార్వెస్టింగ్ వచ్చినప్పుడు రైతుల దగ్గర నుంచి కొంచెం ఇమీడియట్గా ప్రెషర్ అనేది వెహికల్ గురించి కానీ, గన్నీ బ్యాగ్స్ గురించి కానీ అడగటం అనేది జరుగుతుంది. కాబట్టి ముందుగానే ఈసారి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాల ద్వారా ఎక్కడైతే హార్వెస్టింగ్ అంటే మనకి ఎక్కడైతే మనకి లో ల్యాండ్ ఏరియాలో ఉన్నటువంటి ఏరియాల వేమడోలు, దెందులూరు, ఉంగుటూరు ఇక్కడ ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇప్పటివరకు కూడా 5,000 ఎకరాల వరకు కూడా హార్వెస్టింగ్ అనేది జరిగిందని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో ఎక్కడైతే హార్వెస్టింగ్ అయ్యిందో అక్కడ మనం ఇమీడియట్గా కూడా కొనుగోలు కేంద్రాల ద్వారా కూడా అక్కడ ధాన్యం అనేది తీసుకోవడం జరుగుతుంది. కానీ దీనికి సంబంధించి మనకి అప్ టు 17% అనేది మాయిశ్చర్ కంటెంట్ ఉండాలి. బట్ ఈ సీజన్లో మనకు ఆ ప్రాబ్లం రాకపోవచ్చు. ఖరీఫ్ సీజన్లో మనకి వర్షాకాలం ఉండటం వల్ల మనకి మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంది అనేటువంటి కంప్లైంట్స్ అనేది రావటం జరిగింది. అండ్ రైతులు ఆరబెట్టుకొని ఆ ధాన్యాన్ని తీసుకురావడానికి 2-3 రోజులు పట్టేది. బట్ ఇప్పుడు పొలంలో ఉన్నప్పుడే ఎక్కడైతే హార్వెస్టింగ్ జరిగినప్పుడే ఆల్మోస్ట్ మనకి అప్ టు 17% లోపు వరకు మాత్రమే మనకి డ్రై అవుతుందని చెప్పేసి రైతుల నుంచి అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం సో ఇమీడియట్గా కూడా వాళ్ళు రైతు భరోసా కేంద్రాలకి తీసుకొచ్చేసి హార్వెస్టింగ్ అయిన ప్రొడ్యూస్కి ఇమీడియట్గా కూడా RBK సెంటర్స్ ద్వారా కొనుగోలు చేయించుకోవడానికి అన్ని ఏర్పాట్లు అనేది చేయడం జరిగింది. రైతులకి ఎక్కడా ఇబ్బంది లేకుండా కూడా ఈ రబీ సీజన్లో కూడా ధాన్యం కొనుగోలు చేయాలి అని దీనికి సంబంధించి మేము అందరు అధికారులందరినీ కూడా సమాయత్తం చేయడం జరిగింది. స్పెషల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. టైం టు టైం మానిటర్ చేసుకుంటూ ఎక్కడైతే మనకు ముందుగా హార్వెస్టింగ్ అయిందో అక్కడ ముందుగా వెహికల్స్ కానీ, గన్నీ బ్యాగ్స్ కానీ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరిని కూడా అప్రమత్తం చేసుకొని ముందుగా కూడా అక్కడ కొనుగోలు కేంద్రాల ద్వారా కూడా హార్వెస్టింగ్ అయినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయమని చెప్పడం కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.